నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ అనిశ్చితులతో సూచీల నేలచూపులు. ఆకాశాన్ని అంటుతున్న బంగారం వెండి ధరలు, ఇవాళ ఒక్కరోజే 9,000 పెరిగిన పసిడి. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి మైలురాయిగా 2026 సంవత్సరం. దిగ్గజ కంపెనీల పనులు జోరు పెరిగిందంటున్న నిపుణులు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య, మరో ఫ్లైట్లో దావోస్కు వెళ్తారని సమాచారం. స్పెయిన్లో మరో రైలు ప్రమాదం, రిటైనింగ్ వాల్ కూలటంతో పట్టాలు తప్పిన ట్రైన్. తాజాంశాన్ని చూస్తున్నాం. బంగారం వెండి ధరల పరుగు ఆగట్లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,100 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,900 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు పగ్గా లేకుండా పెరగడంతో పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర కూడా తగ్గనంటోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. గ్రీన్ లైన్ స్వాధీనానికి, గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంత పెరుగుతుండటంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ 560 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. డిఏఎక్స్ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. తైవాన్ స్టాక్ మార్కెట్లు సైతం నేలచూపులు చూస్తున్నాయి. నిక్కీ 232 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా మధ్య టారిఫ్ అనిశ్చితి, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి మధ్య సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అన్ని రంగాల సూచీలు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మదుపరులు భారీగా సంపదను కోల్పోతున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం శివారు పంట కాలువలో ఓ ఫార్మా కంపెనీ నుంచి వస్తున్న రసాయన వ్యర్థాల లోడ్ లారీ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి ప్రమాదకరమైన రసాయనం కాలువలో కలిసింది. ఇక్కడే పంపింగ్ స్కీమ్ ఉండటంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. కాలువ నుంచి నీరు ఏవీ నగరం, కొమ్మానపల్లి, రావికంపాడుతో పాటు పలు గ్రామాలకు సరఫరా అవుతోంది. ప్రజలెవరూ నీటిని తాగొద్దని అధికారులు హెచ్చరించారు. కాలువ నీరు పక్కనున్న చిన్న చెరువుల్లో కలిసే అవకాశం ఉండటంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య పరిస్థితిని సమీక్షించారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో దారుణం జరిగింది. లక్ష్మీ గంగా అనే మహిళను భర్త వీరాంజనేయులు గొంతు కోసి హత్య చేశాడు. వీరికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. 2 పిల్లలు ఉన్నారు. తాపీ మేస్త్రి పనిచేస్తూ వీరాంజనేయులు, హోటల్లో పనిచేస్తూ లక్ష్మీగంగ జీవనం సాగిస్తున్నారు. భార్య లక్ష్మీగంగపై అనుమానంతో వీరాంజనేయులు తరచూ గొడవ పడుతుండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున మరోసారి గొడవ జరగడంతో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడని తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సార్ మేము ముగ్గురు మా అక్క చెల్లులమి. ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళు నెల టైం ఇచ్చినారు, రాజీ అవుతారా లేదా కేసు రాపించుకోవాలా అని. లేదు సార్ రాజీ అవుతాము, నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు 3 పిల్లల్ని. సంసారం తీసుకోవద్దండి అమ్మ, కలుపుకోండి బాగుండండి అని. అది నమ్మి ఆ బాబు ఇంటికి వచ్చి సంసారం చేసుకుంటుంది. నిన్న రాత్రి పని పోయి వచ్చింది, అందరికీ ఫోన్లు చేసింది, బాగుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు చంపి వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు. వాళ్ళ అన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు, అక్క వాడు చంపుతాను బెదిరిస్తున్నాడు ఫోన్ అక్క అంటే ఆ బాబా చంపుతున్నాడు సంపాదుతాను అమ్మ నన్ను అని ఫోన్లో చెప్పిందంట. ఆ మనిషి అది భయపడుకొని ఫోన్ చేసినాడు, వాడు చంపుతానన్నాడు. చంపుతామని వాళ్ళు వచ్చి చూసేలోపు మనిషి అయితే లేడు ఇంట్లో. మా అనుమానం ఒకడే అయితే చేసిండాడు, ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్ అండి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ముత్తురాశి కాలనీకి చెందిన కుళ్ళాయమ్మ అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానంతో భర్త మారన్న ఆమెను విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది. కుళ్ళాయమ్మకు 2 పిల్లలు ఉన్నారు. భర్త మారన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 4 రోజుల క్రితం కుళ్ళాయమ్మకు భర్తతో గొడవపడి పుట్టింటికి రాయదుర్గం వెళ్ళింది. మంగళవారం రాత్రి రాయదుర్గం వచ్చిన మారన్న తెల్లవారుజామున నిద్రిస్తున్న కుళ్ళాయమ్మను కత్తితో దాడి చేసి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకున్న సవాళ్లను అధిగమించేందుకు భారీ ఆదాయాలు అవసరమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది పరిష్కరించాల్సిన పెద్ద సమస్య అన్నారు. జగన్ ప్రభుత్వం బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా లోటు పెరిగిందని తెలిపారు. ఆదాయ లోటు పెరుగుదలను నియంత్రణలో ఉంచాలని సూచించారు. ఆదాయాల్లో సొంత పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, మూలధన రాబడులు, నిధుల బదిలీలు, గ్రాంట్లు, రుణాలు, ఆర్థిక లోటు భర్తీ విషయంలో అనివార్యమని వెల్లడించారు. జగన్ పాలనకు కూటమి ప్రభుత్వం 2025-26 సంవత్సరం మధ్య మొత్తం పన్ను ఆదాయాల వ్యత్యాసం 0.5% ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అప్పుల డబ్బును ఎక్కువగా ఉత్పాదకత లేని ఖర్చుల కోసం ఉపయోగించిందని అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 270 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయానికి అభినందించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15% సగటు వార్షిక వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి సురక్షితమైన మార్గంలో ఉందని వెల్లడించారు. విజన్ 2042 లక్ష్యాన్ని చేరుకోవడానికి దీనిని సంవత్సరానికి 17.5% రేటుతో కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. జీఎస్డీపీలో స్థిరమైన పెరుగుదల మరిన్ని ఆదాయాలకు దోహదపడుతుందని వెల్లడించారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద అర్ధరాత్రి 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. గేదె అడ్డు రావడంతో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక విద్యార్థులతో వస్తున్న 2 బస్సులు ఆ బస్సుని ఢీకొట్టాయి. విద్యార్థుల బస్సులను వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సులో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. నా పేరు శ్యామ్ సుందర్ అండి. నేను నల్గొండ డిండి మోడల్ స్కూల్లో జువాలజీ లెక్చరర్గా చేస్తున్నాను. ఎక్స్పోజర్ విజిట్కు మేము 17th రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్స్పోజర్ విజిట్ వెళ్ళామండి. అరకు, బొర్రా, విశాఖపట్నం, సింహాచలం. నిన్న రాత్రి తిరుగు ప్రయాణంలో రాజమండ్రికి సమీపంలో దివాన్ చెరువు అనే ఊరిలో సడన్గా ఒక జంతువు ఆవు అడ్డం రాబట్టి అక్కడ బ్రేక్ వేయడం జరగబట్టి కాన్సిక్వెన్సెస్గా వెనక్కి బస్సెస్ ఢీ కొట్టుకున్నాయి. అందులో మా స్కూల్ పిల్లలు చిన్న మైనర్ ఇంజురీస్తో బయటపడ్డారు. అట్లాగే వాళ్ళను సత్వరంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకురావడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలదు. ఒక 32 మందికి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. సో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఒకదానికొకటి గుద్దుకున్నాయని అంటే మాకు అప్పటికి మేము నిద్రలో ఉన్నాం, అసలు ఏం గుర్తుకులేదు, మాకేం తెలియదు కూడా. లేచేసరికి ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది అంతే. ఒక బస్సు నుంచి ఇంకో బస్కి గుద్దుకున్నాయంట. 3 days సంక్రాంతి హాలిడేస్ తర్వాత
3 days ట్రిప్కి వచ్చినాం. మేము ఎంజాయ్ చేసాం 3 days. లాస్ట్ డే వైజాగ్ నుంచి నైట్ తెలంగాణకి రిటర్న్ అవుతుంటే మా బస్కి యాక్సిడెంట్ అయ్యింది. మా బస్లో మొత్తం టోటల్ 55 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అందరికి ఏం పెద్దగా ఇంజూరీస్ ఏం కాలే, నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. ఎవరికి ఏం అంత కాలే, అందరు సేఫ్గానే ఉన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ప్రారంభించి లోకేష్ పుట్టినరోజు వరకు 6 రోజుల పాటు ఘనంగా జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహిస్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. చిలకలూరిపేటలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు 3వ రోజు ప్రత్యేక అతిథులుగా మంత్రి సవిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుళ్ల కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హాజరయ్యారు. పోటీల విజేతలకు మంత్రి బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వం ఉందని, అందుకే అన్నదాతలకు సంతోషాన్నిచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. పల్నాడు జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయటం, న్యూ కేటగిరీ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయటం, న్యూ కేటగిరీ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లాలో 9 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన ఎర్రగొండపాలెం త్రిపురాంతకం తారు రోడ్డు నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని ఎరిక్షన్ బాబు తెలిపారు. దాదాపు ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా మాక్సిమం కవర్ చేశాను నేను. ఆర్ఎండ్బి రోడ్లు మొత్తం కూడా ఇంకా అభివృద్ధి చాలా జరుగుతుంది. త్వరలో మీరు చూడబోతా ఉన్నారు. గంటవనిపల్లి దగ్గర బ్రిడ్జి ఒకటి, తర్వాత వైచర్లపల్లి దగ్గర బ్రిడ్జి ఒకటి, గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని వర్క్స్ అన్ని కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అడిగున్నాను. ఆయన డెఫినెట్ గా నాకు తెలిసి ఒక 10-15 రోజుల్లోనే మంచి శాంక్షన్లు కూడా నాకు ఇస్తాడని నాకు ఒక నమ్మకం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలేదు. ఈ నియోజకవర్గానికి ఈ యొక్క కాలం ఒక స్వర్ణయుగం కావాలి. ఓడిపోయినా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఒక స్వర్ణయుగంగా మనం భావించాలి. ఎక్కడ కూడా వదిలిపెట్టను, డెఫినెట్ గా అభివృద్ధి చేసి చూపిస్తా. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలుస్తోందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది కేవలం డేటా సెంటర్ కాదని, ఏఐ హబ్గా విశాఖ ఎదిగేందుకు, ప్రపంచ పటంలో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఇదొక అడుగు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్లు పెడతామన్న హామీ మేరకు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మార్చి నాటికి కార్యకలాపాలను ఆరంభించే దిశగా ఈ పనులు జోరందుకోవడం మంచి పరిణామమని చెబుతున్న ఋషికొండ ఐటీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఓ నరేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. 2026 సంవత్సరం విశాఖపట్నానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఐటీ పరంగా, సాంకేతికంగా అభివృద్ధికి పరిచిన బాటలు ఏ తీరుగా అవి పయనిస్తున్నాయి, ఇప్పటికే ఒప్పందాలు, అలాగే శంకుస్థాపనలు జరిగిన ఐటీ కంపెనీలు కానీ, డేటా సెంటర్స్ కానీ, వాటి పురోగతి ఏ రకంగా ఉందనేసేమో పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నరేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే డేటా సెంటర్స్ కానీ, లేకపోతే టెక్ పీపుల్కి ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం చెబుతున్న తీరున ఏ రకంగా నడుస్తోంది? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, పవర్ అండ్ వాటర్ పుష్కలంగా ఉందండి ఫర్ ఎనీ ఐటీ కంపెనీ టు సెటప్. మీరు చూస్తే టీసీఎస్కి ఒక రెడీమేడ్ బిల్డింగ్ గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నప్పుడు 3 లక్షల స్క్వేర్ ఫీట్ దే హ్యావ్ డెవలప్డ్. అది ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చారండి. టీసీఎస్ గత 5 monthsగా మీ అందరికీ తెలియదు, మీరు అడిగారు కదా, దే ఆర్ డెవలపింగ్ ద ఇంటర్నల్
ఫినిషెస్ రాత్రి పగల కూడా. మీరు చూస్తే ద మోస్ట్ ఇల్యూమినేటెడ్ బిల్డింగ్ ఇన్ ఐటీ పార్క్. ఈ మంత్లో జనవరిలో మోస్ట్ ప్రాబ్లీ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో దే రెడీ టు స్టార్ట్ దేర్ ఆపరేషన్స్ ఇన్ దట్ బిల్డింగ్, మిలీనియం టవర్ టీసీఎస్. అది కాకుండా కూడా సేమ్ దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే 22 acres గవర్నమెంట్ హెస్ గివెన్ 1400 crores సిటీఎస్ సెట్టింగ్ అప్ ఏ ఆఫీస్. ఇండియాలో వేరే చోట్ల వాళ్ళు జాబ్స్ తీస్తారన్న ఇది ఉన్నప్పటికీ కూడా హియర్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ జాబ్స్. దే హ్యావ్ గివెన్ ఎ కమిట్మెంట్ అండ్ దే రెడీ ద స్పేస్. బిల్డింగ్ మీద వాళ్ళ పేరు కూడా దే హ్యావ్ పుట్ ఇట్ అండి. సో టీసీఎస్ వరకు 1400 crores ఆఫీస్ కన్స్ట్రక్షన్ విల్ స్టార్ట్. ఫౌండేషన్ స్టోన్ వేస్తారు సీఎం గారు. అండ్ దిస్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ బిల్డింగ్ విత్ అబౌట్ 2000 employees బోత్ విల్ హ్యాపన్ ఇన్ మంత్ ఆఫ్ January, February in 2026లో. కాగ్నిజెంట్ ఆల్సో హెస్ టేకన్ ఏ బిల్డింగ్ మహతి మా ఆఫీస్ ఎదురుకుండానే ఫర్ రెంట్. దే రెడీ టు మూవ్ అబౌట్ 1000 people అండి. కాగ్నిజెంట్ CEO ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 4500 people ఆర్ రెడీ టు మూవ్ టు విశాఖపట్నం అండి. సో ఈ బిల్డింగ్ ఇమీడియట్గా దొరికింది కాబట్టి 1000 peopleతో మూవ్ చేశారు. ఇంకొక 3500 peopleని దే ఆర్ రెడీ టు మూవ్ టు వైజాగ్. దీనివల్ల వైజాగ్లో ఫుడ్ బిజినెస్ కానీ, క్లోదింగ్ బిజినెస్ కానీ, హౌసింగ్ బిజినెస్ కానీ, వెహికల్ బిజినెస్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. న్యూ ఎంప్లాయ్మెంట్ కానీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్. ఇది కాకుండా హెవీ కన్స్ట్రక్షన్ కాగ్నిజెంట్ ఈస్ ఆల్సో బీన్ గివెన్ 22 acres అండి. వాళ్ళు కూడా దే బిల్డింగ్ ఏ బిగ్ క్యాంపస్ టు హౌస్ 25,000 people. వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు 8,000 peopleతో స్టార్ట్ చేస్తా అన్నారు. సీఎం గారు లోకేష్ గారు అడిగిన తర్వాత దే హ్యావ్ ఇంక్రీజ్ దట్ సైజ్ టు 25,000 people. కాగ్నిజెంట్ కరెంట్లో హైదరాబాద్ క్యాంపస్లో 75,000 మంది ఉన్నారు. ఇండియాలో 2,75,000 మంది ఉన్నారు. యాక్సెంచర్ ఈజ్ రెడీ టు, దానికి ఇంకా ఫౌండేషన్ స్టోన్ కానీ ఏమీ లేదండి. సో యాక్సెంచర్ ఈస్ వన్ బిగ్ కంపెనీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు విశాఖపట్నం. ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఆపరేటింగ్ ఇన్ వైజాగ్. దే ఆస్క్డ్ ఫర్ సమ్ ల్యాండ్. సో స్టేట్ గవర్నమెంట్ ఈ ఇయర్లో దే విల్ ఫైనలైజ్ ద ల్యాండ్. సో ఇన్ఫోసిస్ ఇస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ వైజాగ్. యాక్సెంచర్ is going to expand in Vizag. Amazon is already working in Vizag for the last 3-4 years with 400 people in work from home. Now they are also doubling their capacity. Already STPIK they have given a letter to double their capacity. And Amazon in India lo kuda $35 billion invest chestunaru. So you can expect that Amazon will also do some investment in Visakhapatnam for land and building. Idi kaakunda ఈ 2026లో గూగుల్తో మీరు అడిగిన ఒప్పందం అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది ఇన్ తొర్లవాడ. So about 400 acres, Google is going to set up their biggest AI hub, not a data center. It's an artificial intelligence hub plus a data center there. AI హబ్కి డేటా సెంటర్కి డిఫరెన్స్ ఏంటి? గూగుల్ దాన్ని AI హబ్గా ఎందుకు మార్చాల్సిన అనుకుంటున్నాను? It's a big AI hub where very high-end data analytics and AI research applications will happen from Visakhapatnam. తద్వారా బ్యాంకింగ్లోని, ఫైనాన్స్లోని, ఇన్సూరెన్స్లోని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చాలా జరుగుద్ది. దే ఆర్ లేయింగ్ అన్ అండర్గ్రౌండ్ సీ కేబుల్ ఫ్రమ్ ద US టు విశాఖపట్నం via the sea. The highest internet speeds in Visakhapatnam will be available throughout the country will happen in Vizag. దాని ద్వారా ఎకోసిస్టమ్ పెరుగుతూ వల్ల ఇంకా యూ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ కంపెనీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్, ఆల్ ఆఫ్ దీస్ టు కమ్ టు విశాఖపట్నం. Back of that, Reliance also has promised a big 1 gigawatt data center in Visakhapatnam. Meta and a samastha already has tied up with SIFI for a data center. So two of the biggest companies in the world, Meta and Google, are setting up in Vizag. So Meta is doing for them. Adani is helping Google. So foreign companies directly వాళ్ళు పనిచేస్తూ కష్టం వద్దని they have taken the help of Adani for their data center here. Meta has taken the help of SIFI for the data center here. Reliance is anyway a big player, but also so you can see one of the world's biggest companies are setting data centers here. The leading companies in India and the world, TCS, Infosys, Accenture, Cognizant, all of them are setting base in Visakhapatnam. 100% జరుగుతున్నాయి. సో ఓన్లీ అండ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో ట్రయల్ రన్ కూడా అయిపోయింది at భోగాపురం. యూ సీ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ జస్ట్ గో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందని హెల్త్ సిటీకి వెళ్తే యూ నేమ్ దర్ అబౌట్ 30 big hospitals with 3 to 5 acres of land. Schools కూడా మన రిషికొండలో దే హ్యావ్ అలాటెడ్ ల్యాండ్ ఫార్ 10 acre school. బ్రాండ్ న్యూ స్కూల్ ఫ్రమ్ బెంగళూరు ఇస్ కమింగ్ అప్. కపుల్ ఆఫ్ మోర్ స్కూల్స్ ఆర్ కమింగ్ అప్. ఇది కాకుండా టు అకామిడేట్ ద ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఇన్. ఇప్పుడు అక్కడ ArcelorMittal is setting up a 1,30,000 crore స్టీల్ ప్లాంట్. NTPC is setting up a ఫ్యూల్ ఫ్రమ్ వాటర్లోంచి ఫ్యూల్ తీస్తాను, గ్రీన్ హైడ్రోజన్. మీరు చెప్తున్న ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా మీరు చెప్తున్నవన్నీ ఒక కొలిక్కి రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇదే సమయంలో మీరు చెప్తున్న ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ లోకల్ మ్యాన్ పవర్కి ఏమో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మన లోకల్ మ్యాన్ పవర్ని అంటే మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ, మన డిప్లొమాట్స్ని కానీ, మన ఐటీ ట్రేడ్ వర్కర్స్ని కానీ వీళ్ళని వాళ్ళ పరిశ్రమకి అంటే ఇప్పుడు ఆ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కదా, అది ఎంతవరకు వస్తుంది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫోసిస్ కానీ, కాగ్నిసెంట్ కానీ దే ఆర్ ఆల్రెడీ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఫ్రమ్ గీతం యూనివర్సిటీ, ఫ్రమ్ విజ్ఞాన్, ఫ్రమ్ గాయత్రి. వీళ్ళందరూ ఈకో సిస్టంలో దే ఆర్ ఆల్రెడీ హైరింగ్ దిస్ పీపుల్.
ఇప్పుడు వీళ్ళందరే హైదరాబాద్లోని, బెంగళూరులోని, చెన్నైలోని పనిచేస్తున్నారు. దే ఆర్ బ్రింగింగ్ ఫస్ట్ ఫేజ్లో దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ టాలెంట్ దే హైడ్ ఫ్రమ్ విశాఖపట్నం బ్యాక్ టు విశాఖపట్నం. దీంతో పాటు దే ఆర్ సెండింగ్ సమ్ ఆఫ్ ద సీనియర్ ఫ్యాకల్టీ హియర్. కొంతమంది రిటైర్మెంట్ స్టేజ్లో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో, బెంగళూరులో లాట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఉన్నాయండి. సో అవన్నీ మొదలవుతాయి వైజాగ్లో. సో ప్రైవేట్ స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్స్ విల్ స్టార్ట్, ఈకో సిస్టమ్. సో మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి దే కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్. ఈ కాలేజెస్ వాళ్ళు, ఈ కంపెనీస్ ఆల్సో విల్ గివ్ ఇంటర్న్షిప్స్. So people can come to these colleges and do internships. These people can go to the college and tell them these are our requirements. So colleges will start putting it in their ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో, నిద్రపోయి మనకి వెళ్తే పని లేదనుకుంటే దెబ్బతింటారు. బట్ కాలేజెస్ ఆల్సో ఆర్ వెరీ వెరీ స్మార్ట్ నౌ డేస్. So they will increase their interaction with these IT companies, and IT companies also will increase the interaction with colleges. ఎందుకంటే చాలామంది కాలేజెస్లో కూడా ఇంక్యుబేషన్ ల్యాబ్స్ పెట్టారండి. సో ఈ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో వీళ్ళ స్పెసిఫిక్ కరికులం కూడా అక్కడికి వెళ్ళి చెప్పమంటే వీళ్ళు స్పెషలైజ్ ట్రైనింగ్ చేయలేకుండా థర్డ్ ఇయర్లోని, ఫైనల్ ఇయర్లోనే వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళ దగ్గర నేర్చుకునేలా చేస్తారు. వీ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కార్స్ బీయింగ్ సోల్డ్ ఇన్ వైజాగ్. మీరు ఆశ్చర్యపోతారు. 500 కోట్ల రూపాయల కార్లు కొన్నారండి. 500 crores. 3,159 cars were sold in 1 month in December 2025. So that is the kind of, see, any vaste you will see more number of cars being sold, more number of two-wheelers being sold. వైజాగేట్స్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎదుర్కొనే ప్రధానమైన సవాళ్ళు ఏంటి? Finances. The state government has little money to say. So the major thing is, the biggest infrastructure challenge is that పోలవరం కంప్లీట్ అయితే రాయవాడ నుంచి వాటర్ వచ్చేస్తాయి. సో ఇక్కడ గెటింగ్ రిజర్వాయర్స్, ఇప్పుడే ప్లాన్ చేసే రిజర్వాయర్స్. అండ్ ఎక్కడెక్కడైతే ఐటీ పార్క్స్ ఉన్నాయో పార్కింగ్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. గవర్నమెంట్ కూడా, మున్సిపాలిటీ కానీ, జీవీఎంసీ హ్యావ్ నాట్ ప్లాన్ ఫర్ పార్కింగ్ స్పేసెస్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్. ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన విశ్లేషించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెడితేనే భవిష్యత్తులో విశాఖపట్నం ఐటీ రంగం వైపు కానీ, ఐటీ అనుబంధ రంగాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కానీ కృష్ణా జిల్లాలోని కార్యాలయాలకు వెళ్లిన జనానికి కొత్త సమస్యలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో నిర్మించిన ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఏ పెచ్చు మీద పడుతుందో, ఏ పెంకు గాయపరుస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెచ్చులూడిన స్లాబు, పగిలిన గోడలు, విరిగిన పెంకులు, తుప్పుపట్టి బయటకు తేలిన ఇనుప చువ్వలు, అధ్వాన్నంగా మారిన స్విచ్ బోర్డులు, ఇవన్నీ చూసి ఇవేవో పాడుబడిన భవనాలు అనుకుంటే పొరబడినట్లే. ఇవన్నీ నిత్యం జనంతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలు. కృష్ణా జిల్లాలోని పలు ప్రభుత్వ ఆఫీసుల పరిస్థితి ఇలా దయనీయంగా మారింది. ఇది పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయం. దాదాపు 19 గ్రామాలతో పాటు బంటుమిల్లి నుంచి ప్రజలు వివిధ పనుల కోసం ఇక్కడికొస్తుంటారు. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి తల పగులుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఇక విధులు నిర్వహించే అధికారులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. కొత్త భవనం నిర్మాణం కోసం గత టీడీపీ సర్కార్ 80 లక్షలతో శ్రీకారం చుట్టింది. 70% పనులు పూర్తి చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మిగిలిన 30% పనుల్ని గాలి కొదిలేసిందని స్థానికులు చెప్తున్నారు. వెనకాల ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకా జరగట్లేదు. ఆ పాత బిల్డింగ్ ఏమో పిచ్చులు రాడి పడిపోతుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులందరూ స్పందించి ఈ బిల్డింగ్ పూర్తి చేయవలసిందిగా పిచ్చులుడిపై వాళ్ళ మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. 40 సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టి ఈ రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లోపల చూస్తుంటే పెచ్చులు ఊడి ఎక్కడికెక్కడ పడటం, ఊడిపోవడం జరుగుతున్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, వచ్చిన ప్రజా సమూహం కానీ ఆ పెచ్చుని చూసి భయపడడం జరుగుతున్నది. 2014-19 కాగిత వెంకటరావు టైంలో శంకుస్థాపన చేసి ఆయన టైంలో కొంత బిల్డింగ్ లేపడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని పట్టించుకోవడం మానేశారు. నెత్తి మీద పెళ్ళాడిందండి. బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతుంది. ఈ అమ్మారావు గారి బిల్డింగ్ అదండి. చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ఇది బాగు చేస్తాను బాబా. పడిపోతుంది. అదన్నా మారితే కడితే దాంట్లోకి వెళ్తాం బాబా. మేము ఈ ఎంఆర్ ఆఫీస్ గారికి వస్తుంటే ఏదన్నా బెతుకులు పడిపోతున్నా అసలు సొంత కళ్ళు ఇవన్నీ పిచ్చులు వేసిపోయింది. పక్కన కడుతున్నారో ఎంతవరకు తెలీదు. మేము తిరుగుతున్నాం సంవత్సరం పెట్టి కాడ ఈ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పనులు అవుతలేదు. తిరుగుతున్నాం. ఈ బెతుకులు పడిపోతుంది మీద.
కొత్త భవనం నిర్మాణానికి తాజా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. గతంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే లాస్ట్ టైం 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 80 లక్షలతోటి గ్రాంట్ ఇచ్చి అక్కడ కొత్త బిల్డింగ్ ని కూడా నిర్మించాలని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా చాలా వరకు అంటే పూర్తి చేయడం జరిగింది. ఇంకా గోడలు అనేది అవన్నీ కూడా గవర్నమెంట్ మారిపోవడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ స్కెల్టన్ లాగా ఈ రోజున ఆ బిల్డింగ్ అట్లా మిగిలిపోయింది. మళ్ళీ రీఎస్టిమేట్ చేసి మరి గౌరవనీయులు మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే వాటికి కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే పెండింగ్ లో ఆగిపోయిందో దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇదొక్కటే కాదు, జిల్లాలోని చాలా కార్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది. గుడివాడలోని తహసీల్దార్ కార్యాలయం మరీ అధ్వాన్నంగా మారింది. ఎక్కడికక్కడ పెంకులు విరిగిపోయాయి. మిగిలిన పెంకులు ఎక్కడ మీద పడతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలోని దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఎంఆర్ఓ ఆఫీస్ కూలడానికి సిద్ధంగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం అధికారులకు అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల మీద ఆ స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో ఆ అర్జీదారులు గాయాల పాలవుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ఈ ఎంఆర్ఓ కార్యాలయ భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, బంటుమిల్లి, కృష్ణా జిల్లా. సినీ నటులు ఖుష్బూ, నవీన్ చంద్రలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఖుష్బూ, నవీన్ చంద్రలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి సినీ నటులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలందించిన వ్యోమగామి సునీత విలియమ్స్ పదవీ విరమణ చేశారని నాసా తెలిపింది. ఆమె నిర్ణయం గతేడాది డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పిందని నాసా కొనియాడింది. అంతరిక్ష యానంలో సునీత విలియమ్స్ ఒక మార్గదర్శకురాలని నాసా అధిపతి జేడ్ ఐజాక్మెన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలు తన నాయకత్వం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు భూ దిగువ కక్షలో వాణిజ్య ఉపగ్రహ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారని కొనియాడారు. ఆమె సాధించిన అసాధారణ ఘనతలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. 1998లో నాసాలో చేరిన సునీత విలియమ్స్ 608 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. తద్వారా ఎక్కువసార్లు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆమె భారత పర్యటనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా పైలట్లు విమానాన్ని మేరీల్యాండ్లోని సైనిక స్థావరంలో ల్యాండ్ చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిన్న ఎలక్ట్రిక్ సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరో విమానంలో ట్రంప్ దావోస్కు వెళ్తారని వెల్లడించారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రెస్ క్యాబిన్లోని లైట్లు ఆగిపోయాయని విమానంలో ప్రయాణిస్తున్న రిపోర్టర్ తెలిపారు. అర్ధగంట తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. బోయింగ్ సంస్థ కొత్త వాటిని తయారు చేసి ఇవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. వెనెజువెలా నుంచి చమురు తీసుకుని వెళ్తున్న నౌకను అమెరికా సైన్యం సీజ్ చేసింది. కరేబియన్ సముద్రంలో సాగిట్ట నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నామని యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా నౌక విహరిస్తోందని, అందుకే సీజ్ చేశామని తెలిపింది. వెనెజువెలా నుంచి ఎగుమతయ్యే ప్రతి బ్యారెల్ ముడి చమురు చట్టబద్ధంగా జరగాలని రాసుకొచ్చింది. సాగిట్టర్ నౌక లైబీరియా జెండాతో వెళ్తున్నట్లు తెలిసింది. హాంకాంగ్కు చెందిన కంపెనీ ఆ నౌకను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నౌకపై అమెరికా ఆర్థిక శాఖ గతంలో ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు 7 నౌకలను అమెరికా దళాలు సీజ్ చేశాయి. మరోవైపు వెనెజువెలా నుంచి 50 మిలియన్ బ్యారెల చమురును తాము తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాటిని ఓపెన్ మార్కెట్లో విక్రయించి చమురు ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ G7 దేశాల అత్యవసర భేటీకి పిలుపునివ్వగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మేక్రాన్ ప్రతిపాదించిన సమావేశానికి వెళ్లరని తెలిపారు. ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మేక్రాన్ ఎక్కువ రోజులు ఉండరని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు సంబంధించిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారితో తాను సమావేశమవుతానని చెప్పారు.
అయితే వారెవరో ఆయన వెల్లడించలేదు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన వేళ శ్వేత సోదరుల ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. నాటో కూటమిలోని దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. నాటో కోసం ఏ అధ్యక్షుడు చేయనంతగా తాను చేశారని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకపోతే నాటో బలహీనంగా ఉండేదని వ్యాఖ్యానించారు. And by the way, I did more for NATO than any other person alive or dead. Nobody's done for NATO. I think you could ask the Secretary General about that, but he said it a lot. I've done more for NATO than anybody, and I see all this stuff, but NATO has to treat us fairly too. The big fear I have with NATO is we spend tremendous amounts of money with NATO, and I know we'll come to their rescue, but I just really do question whether or not they'll come to ours. స్పెయిన్లో మరోసారి రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలో రిటైనింగ్ బాల్కులి రైల్వే పట్టాలపై పడటంతో అటుగా ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 37 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులో 5 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మొదటి బోగిలోని ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే సర్వీసులను నిలిపివేశామని చెప్పారు. ఈ నెల 19న కార్డోబా ప్రావిన్స్లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో సుమారు 42 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆ ఘటన మరొక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకోవడంతో స్పెయిన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అందించిన ఆంధ్ర భోజనంపై జపాన్ రాయబార కార్యాలయ అధికారులు ముగ్ధులయ్యారు. ఘాటైన మసాలా రుచులతో అద్భుతమైన రుచికరమైన సాంప్రదాయ ఆంధ్ర భోజనం రుచి చూసినట్లు ఎక్స్లో ఫోటోలు పోస్ట్ చేసి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. జపాన్ ఎంబసీ సిబ్బంది ట్వీట్కు స్పందించిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజనాన్ని ఆస్వాదించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అది ఆంధ్రప్రదేశ్ అందించే వాటిలో ఒక చిన్న రుచి మాత్రమేనని, ఆప్యాయతతో మిమ్మల్ని ఏపీకి ఆహ్వానించడం తమకు గౌరవమని రిప్లై ఇచ్చారు. ఏపీ తీర ప్రాంత వంటకాల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర వరకు ప్రతి ప్రాంతానికి దాని ప్రత్యేక వంటకాలు, రుచులు ఉన్నాయని తెలిపారు. ఆ రుచులను ఆస్వాదిస్తే మరింతగా ముగ్ధులవుతారని నమ్మకంగా ఉన్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఈ మేరకు చెన్నైలో తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పీయూష్ గోయల్ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీ పడిన వారు ఎప్పుడూ ఓడిపోరని టీటీవీ దినకరన్ అన్నారు. ఇదొక కొత్త ప్రారంభమని తెలిపిన ఆయన దివంగత మాజీ సీఎం జయలలిత మద్దతుదారుడుగా తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టి తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏలో చేరానని తెలిపారు. దినకరన్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంతోషకరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డీఎంకే అసమర్థ పాలన, ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతిని తమిళనాడు ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసింది. అయితే గతేడాది కూటమి నాయకత్వ బాధ్యతలను పళనిస్వామికి అప్పగించగా ఆయన వ్యతిరేకించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. చివరకు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చెప్పింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. 3 ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చెప్పింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు మధ్యంతర రక్షణ ఉంటుందని తెలిపింది. 3 నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారు.
వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చెప్పింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. 3 ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చెప్పింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు మధ్యంతర రక్షణ ఉంటుందని తెలిపింది. 3 నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారు. మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. టీజీఆర్టీసీ 4000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సుల కోసం అధికారులు చేసిన ఇతర ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. తెలంగాణ మినీ కుంభమేళాగా చెప్పుకునేటువంటి మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతరకు తరలివచ్చేటువంటి భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ 4000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈసారి కూడా ఈ బస్సుల్లో మహాలక్ష్మి మహిళలకు ఉచిత పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే పురుషులకు మాత్రం 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేప్పుడు డీజిల్ ఖర్చులు కూడా వాళ్ళకు మిగలట్లేదని కూడా అధికారులు అంటున్నారు. అందుకే ఈ 50% అదనపు ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో మేడారం జాతరకు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా అధికారులు చెప్తున్నారు. మేడారం జాతరకు వచ్చేవాళ్ళు అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లేందుకు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లలో క్యూ కట్టాల్సిందే. ఇక్కడ క్యూ కడితేనే బస్ ఎక్కేందుకు అనుమతిస్తారు. భక్తుల కోసం ఇక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక టెర్మినల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 51 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళను పర్యవేక్షించేందుకు, బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు దాదాపు 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయడమే కాదు, ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. అందులో 76 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా రద్దీ ఎట్లా ఉంది, బస్సుల కోసం వచ్చేటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ తోపులాటలు జరుగుతున్నాయి, ఎక్కడ బస్సులు అవసరం ఉన్నాయి, ఎక్కడ అవసరం లేదు అనే అంశాలని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తుంటారు. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పంపిస్తూ ఉంటారు. వాళ్ళను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసే దిశగా ఒక చక్కని ప్రణాళిక, ప్లానింగ్తో ఆర్టీసీ ముందుకెళ్తుంది. మేడారం దర్శించుకోలేని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి వాళ్ళు బంగారం తీసుకోవడం ఎలా? అందుకే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బంగారాన్ని బుక్ చేసుకుంటే 299 రూపాయలకే అమ్మవార్ల బంగారం, ఒక 100 గ్రాముల బంగారంతో పాటు అమ్మవార్ల చిత్రపటాలు, పసుపు, కుంకుమను కూడా వాళ్ళకి అందజేస్తుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఒకేసారి దర్శించుకున్నటువంటి భక్తులంతా కూడా తిరిగి తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇక్కడికి చేరుకుంటారు. ఒకేసారి 20,000 మంది పైచిలకు క్యూ లైన్లలో ఉండే విధంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతకు మించి ప్రయాణికులు వస్తే, భక్తులు వస్తే వాళ్ళు ఇక్కడ వేచి ఉండేందుకు ఇక్కడ తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. 4,000 ఆర్టీసీ బస్సులను ఒకేసారి ఆపరేటింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ఉండాలి. ఇక్కడ అవసరమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పర్యవేక్షణ కూడా ఉండాలి. దానికి సంబంధించి వరంగల్ రీజనల్ మేజర్ విజయభాను అండ్ టీం ఇక్కడ వాళ్ళంతా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి జాతరకు కూడా వీళ్ళే, ఈ జిల్లా వాళ్ళే దీన్ని పర్యవేక్షిస్తుంటారు. సార్, ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులు ఏమన్నా మరమ్మతులకు గురైతే
వాటికి సంబంధించి ఇక్కడ ఏమన్నా గ్యారేజ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేశారా? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బస్సులు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గత 6 నెలల నుండి మేము స్పెషల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు అన్నట్టు ఫెయిల్ అయితే కూడా మనం అటెండ్ చేసుకోవడానికి మనకు హన్మకొండ నుండి ఇక్కడి వరకు దాదాపు 15 జీప్స్ స్పెషల్ మొబైల్ టీమ్స్ ఉంటాయి. అందులో మెకానిక్స్ ఉంటారు, ఒక అధికారి ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా అటెండ్ చేసేస్తాడు. అవి కాకుండా జామ్ అయినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంటే అంటే వెహికల్స్ మూవ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి. అటువంటి సందర్భాల్లో వాడుకోవడానికి మేము బైకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా 10 బైకులు ఉన్నాయి. ఈ 10 బైకులు ఒక్కో బైక్ మీద ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు. కావాల్సిన పనిముట్లు కూడా ఉంటాయి అందులో. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు జామ్ కూడా అవకాశం లేదు. ఒకవేళ జామ్ అయిపోయింది లేకపోతే బండి ఫెయిల్ అయిపోయింది అనుకొని అది కదలకుండా ఉంటే వాటిని పక్క తోయడానికి మాకు క్రేన్లు ఏర్పాటు చేశాము, ట్రాక్టర్లు ఏర్పాటు చేశాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు ఆర్టీసీ పరంగా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించి దాదాపు 60 క్యూ లైన్లను ఏర్పాటు చేశామని అంటున్నారు. అందులో 54 మాత్రమే వినియోగిస్తున్నారు, 6 మాత్రం ఖాళీగా వదిలేస్తున్నారు. ఎందుకు సార్ ఈ 6 ఫ్రీగా వదిలేస్తున్నారు? ఈ 6 క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నామండి. ముఖ్యంగా ఏదైనా వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి పోలీస్ వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని మేము 6 ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఒక 3, అటువైపు ఒక 3 ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇవి మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మేడారం జాతరకు తరలి వచ్చేటువంటి ప్రతి భక్తుల్ని క్షేమంగా గమ్యస్థానానికి చేరవేసే వరకు కూడా ఆర్టీసీ అధికారులు తమ సాయశక్తిలా కృషి చేస్తామని అంటున్నారు. మేడారం జాతర నుంచి కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్. తాజాంశాన్ని చూస్తున్నాం. అఖిల భారత స్పీకర్ల మహాసభలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభ సభ్యులకు నో వర్క్ నో పే నిబంధన తీసుకురావాలన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల సారాంశం ఏంటి? షాహీన్, ఉత్తరప్రదేశ్ లక్నో శాసనసభలో చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రజల పట్ల శాసనసభ వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశం మీద అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ ఉపసభాధ్యక్షులు హరివంశ్, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభాపతి, అలాగే శాసన మండలి సభ్యులు వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కూడా శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ అంశంపై ప్రసంగానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు అనేది చేశారు. ఏదైతే చట్టసభ అనేది ఒక గురుతరమైన బాధ్యత ప్రజలు కట్టబెట్టిన అధికారం ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని చులకన చేయటం, అలాగే చట్టసభను అవమానించేలాగా ప్రవర్తించడం వంటి చర్యలు తగదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 2024 ఎన్నికల తర్వాత నుంచి చోటు చేసుకున్న పరిణామాలను ఉదాహరణగా చూపించారు. ఏదైతే 2024లో కొత్త సభ ఏర్పడిన నాటి నుంచి కూడా కొంతమంది సభ్యులు సభకు హాజరు కావట్లేదనే విషయాన్ని కీలకంగా ప్రస్తావించారు. ఏదైతే మనకి తెలుసు, వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు కూడా కేవలం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే చట్టసభకు వచ్చి ఆ తర్వాత రాని విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది శాసనసభ వ్యవస్థలకు అత్యంత అవమానించే విషయంగా కూడా ఆయన పరిగణించారు. ఎందుకంటే వాళ్ళు శాసనసభకు రాకపోగా దానికి సంబంధించి ప్రతి నెల కూడా జీతభత్యాలు తీసుకోవటం, కొందరు వీటిని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఒక సభాపతిగా ఈ విషయం తను చాలా కష్టపడుతుందని చెప్పారు. వీళ్ళలో మార్పు కోసం ఈ అనైతిక ప్రవర్తన నుంచి ప్రజల దృష్టిలో ఏదైతే శాసనసభ పట్ల అలాగే శాసనసభ్యుల పట్ల ఉన్న చులకన భావం పోగొట్టేందుకు కూడా కొన్ని నిబంధనలు అలాగే కొన్ని మార్పులు కూడా అవసరమైతే చట్ట సవరణ మార్పులు కూడా అవసరమని కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఏదైతే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే నో వర్క్ నో పే విధానం ఎలాంటిదైతే అమలు చేస్తారో అలాగే సభకు హాజరు కాని సభ్యుల పట్ల కూడా ఈ విధానం తీసుకురావాలని చెప్పి ఆయన సిఫార్సు చేయడం జరిగింది. అలాగే అప్పటికీ కనుక
ఈ నో వర్క్ నో పే విధానం అమలు చేసినప్పటికీ కనుక సభ్యుల్లో కనుక మార్పు రాకపోతే వాళ్ళని ప్రజల ముందు జవాబుదారీతనంగా నిలబెట్టడం, దీనికోసం వారిని రీకాల్ చేసి అంటే వారిని మరోసారి అనర్హత వేటు వేయాలనే సిఫార్సు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేయడం జరిగింది. ఈ 2 సిఫార్సుల పట్ల కూడా అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పి కూడా ఆయన అక్కడే ఉన్న ఓం బిర్లాను కూడా కోరడం జరిగింది. ఈ విషయం ప్రజల నుంచి ఏదైతే చట్టసభల పట్ల ఒక చులకన భావం వ్యక్తమవుతుందో దీన్ని పోగొట్టేందుకు ఈ తరహా కీలక నిర్ణయాలు అనేది అవసరం అని చెప్పి ఆయన ప్రతిపాదించారు. రైట్ టు రీకాల్ అనే హక్కుతో ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్పే అవకాశం కల్పించాలని చెప్పి కూడా అయ్యన్న పాత్రుడు కోరారు. అలాగే ఈ ఏడాదిలోగా చట్టసభలు కనీసం 60 రోజుల పాటు కూడా 60 రోజుల పాటు అయినా సరే జరగాలనే ఒక సిఫార్సును కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా చాలా వరకు చట్టసభల్లో కనీసం 60 రోజులు కూడా జరగకపోవడం అనారోగ్యానికి దారితీసే పరిణామంగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ విధానాలు పోగొట్టి ఆరోగ్యకరమైన చర్చలు సభ ద్వారా జరగాలి. అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలకు ఏదైతే తమకు లభించిన ప్రశ్నోత్తరాలు కానీ 0 అవర్ కానీ అలాగే వివిధ రూపాల్లో ఒక ప్రశ్నలు అడిగే హక్కు ఉంటుందో వాటిని సద్వినియోగం చేసుకునేలాగా ఎక్కువ రోజులు సభ జరగడం కూడా సభ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు షాహీన్. ధన్యవాదాలు కృష్ణ.